ఇది వాడి ఫ్యామిలీ. వీడే ఆ హీరో. ఏంటి పొద్దుస్మాన్ అలా సిగరెట్ తాగడమేనా? అదలా పక్కన పెట్టి హారతి తీసుకోండి. వెళ్తానులేండి. పెద్దోడా హారతి తీసుకో. ఎప్పుడు చూసినా సిగరెట్ తాగడం సరిపోతుంది. కాస్త భార్యని ఏదైనా మంచిగా చూసుకుందాం చేద్దామని ఉంటే కదూ. ఏం చేస్తాం? నా కర్మ అలా తగలడింది. ఇంటి బాధ్యతలు ఏమైనా పడితే కదూ. ఒక్క మంచి అలవాటు ఉందా ఈయనకి? ఉదయాన్నే పూజలు చేయడం కాదే, ఇంట్లో వాళ్ళని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. ఏమన్నా చెప్పినావా? హలో అమ్మా. ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నానమ్మా. తిన్నావా? తిన్నానమ్మా. బయటికి వెళ్ళకు. అస్సలు బయటికి వెళ్ళట్లేదమ్మా. కాలేజీకి వెళ్తున్నాను, హాస్టల్కి వస్తున్నాను, అంతేనమ్మా. అసలే అది పట్నం. జాగ్రత్త. బయట ప్రపంచం నాకు అస్సలు తెలీదమ్మా. జాగ్రత్త. ఏంటమ్మా? అక్కడంతా మోసగాళ్ళు ఉంటారు. మగ పిల్లలతో మాట్లాడుకు. సరేనమ్మా. నా గురించి నీకు తెలీదా ఏంటి? నా బంగారు తల్లివే. నువ్వు అలా పొగడమాకమ్మా, నాకు సిగ్గేస్తుంది. సరేనమ్మా, బాగా చదువుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఉంటాను. ఓకే, బాయ్ అమ్మా. నిన్ను సాయంత్రం ఏం సినిమాకి వెళ్దామే? సాయంత్రం కదా, ఇప్పటి నుంచి ఎందుకు? అబ్బబ్బబ్బా, చంపేస్తున్నావురా. వస్తున్నా బంగారం. 10 minutes, అంతవరకు ఇది ఉంచు. హలో, నీకోసం 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. మరి నేనేం చెయ్యను? నీకు నేను ఒక్కదాన్నే, మరి నాకు? అదేదో చెప్తారే, ఈ సెల్లుకి తీరిక లేదు, నా ఒళ్ళుకు సుఖం లేదన్నట్లుగా ఉంది పరిస్థితి. వస్తున్నాను, ఫోన్ చేయకు. బాయ్. ఎవరే గొడవ పడుతున్నావు? ఇంకెవరు? వాడు నీలాంటోడే. అదేదో కొత్తగా ఫోన్ వచ్చిందంట. మొట్టమొదట నేనే దాన్ని ఓపెన్ చేయాలంట. ఈ మధ్య ఫోన్లో బిజీ అయిపోయావు. ఏం చెప్పను, ఒక కాల్ మాట్లాడే లోపే ఇంకొక కాల్ వెయిటింగ్. మొన్న ఆ మధ్య ఒకడు కాల్ లిఫ్ట్ చేయకపోతే చచ్చిపోతానన్నాడు. ఆలస్యం అయితే వాడక్కడ చచ్చిపోతాడు. ఉంటాను, బాయ్.